వర్త్ వర్మ వర్త్. ఈ రెస్టారెంట్‌లో ఉన్న అన్ని ఫుడ్ ఐటెమ్స్ వర్త్. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చి ది హైయర్ టేస్ట్. ఇది కంప్లీట్‌గా సాత్విక్ రెస్టారెంట్. ఆనియన్, గార్లిక్ లాంటి ఐటెమ్స్ ఇక్కడ యూజ్ చేయరు. వెజ్ లవర్స్ ఎవరైనా అన్లిమిటెడ్ బఫెట్‌కి వెళ్ళాలనుకుంటే ఈ రెస్టారెంట్‌కి వెళ్ళండి. రీసెంట్‌గా బెంగుళూరులోని రాజాజీ నగర్‌లో ఉన్న ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళాను. ఈ రెస్టారెంట్ టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది. ఇక్కడ సూప్స్, సలాడ్, స్టార్టర్స్, 12+ వెరైటీ ఆఫ్ డెజర్ట్స్ అండ్ మెయిన్ కోర్స్‌లో 20+ ఐటెమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఫుడ్ క్వాలిటీలోనూ అలాగే టేస్ట్ విషయంలో వేరే లెవెల్ అసలు. ఈ రెస్టారెంట్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పాను. ఎండ్ వరకు చూడండి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ది హైయర్ టేస్ట్ గాడ్స్ ఓన్ క్యూజిన్. అడ్రస్ వచ్చి రాజాజీ నగర్లోని ఇస్కాన్ టెంపుల్ లోపల ఉంది ఈ రెస్టారెంట్. మెయిన్ టెంపుల్కి బ్యాక్ సైడ్లో. ఫస్ట్ టేబుల్ బుకింగ్ గురించి చూద్దాం. ఈ రెస్టారెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి బుక్ ఏ టేబుల్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ రెస్టారెంట్ ఫోన్ నెంబర్స్ అండ్ మెయిల్స్ అయితే ఉంటాయి. మీరు ఫోన్ నెంబర్ ఆర్ మెయిల్ ద్వారా అయితే టేబుల్ని ప్రీ బుక్ చేసుకోండి. లేదు అంటే డైరెక్ట్గా వెళ్ళినా కూడా టేబుల్స్ ఫ్రీగా ఉంటే ప్రొవైడ్ చేస్తారు. ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ కాస్త లిమిటెడ్ సీటింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి వీకెండ్లో వచ్చే వాళ్ళు మాత్రం ప్రీ బుక్ చేసుకుంటే బెటర్. ఇది టేబుల్ బుకింగ్ డీటెయిల్స్. ఇంకే రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. డీసెంట్గా అనిపించింది. ఫుడ్ అండ్ టేబుల్స్ అన్నీ క్లీన్గా అయితే ఉన్నాయి. ఇస్కాన్ వాళ్ళదే కాబట్టి కృష్ణుడి ఫొటోస్ కూడా ఇక్కడ పెట్టారు. ఫస్ట్ అయితే టమాటో సూప్ అండ్ బటర్ మిల్క్ ఇచ్చారు. బటర్ మిల్క్లో జీరా పౌడర్ వేశారు. టేస్ట్ అయితే భలే ఉంది. టమాటో సూప్ కూడా బాగుంది. నెక్స్ట్ స్టార్టర్స్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇక్కడ పొటాటో చీజ్ బాల్, బేబీకార్న్ పెప్పర్ ఫ్రై, తందూరి చిల్లీ పన్నీర్, దహీ వడ, రష్యన్ అండ్ గ్రీన్ సలాడ్, ఇంకా కొన్ని వెరైటీ ఆఫ్ స్టార్టర్స్ అయితే ఉన్నాయి. అన్నీ కొద్ది కొద్దిగా ప్లేట్లో వేసుకుని టేస్ట్ చేశా. అన్ని ఐటమ్స్ బాగున్నాయి. ఇందులో నా ఫేవరెట్ వచ్చి ఈ కాకరకాయతో చేసిన ఐటమ్ అయితే భలే నచ్చింది. నెక్స్ట్ లైవ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ పూరి విత్ ఆలూ మటర్కి సబ్జీ అయితే ఉంది. లైవ్ కౌంటర్లో ఈ ఒక్క ఐటమే ఉంది ప్రెజెంట్. మరి వీకెండ్లో ఏమైనా ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్ యాడ్ అవుతాయో లేదో తెలీదు. వేడివేడిగా పూరీలు వేస్తూనే ఉంటారు. మీ ఇష్టం ఎన్నైనా తినొచ్చు మీ ఓపికని బట్టి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇవి తింటూ ఉండగా స్టాఫ్ మెంబర్స్ బటర్ నాన్ అయితే తెచ్చి ఇచ్చారు. ఇవి వాళ్ళే సర్వ్ చేస్తారు. టేస్ట్ అయితే ఓకే, పర్లేదు. ఇవన్నీ తిన్నాక నెక్స్ట్ మెయిన్ కోర్స్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ 20+ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఉన్న మెయిన్ కోర్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. ఫుడ్ అంతా తిన్నాక మనందరం చూసేది డెజర్ట్స్ ఎక్కడా అని. వీళ్ళ దగ్గర 12+ వెరైటీ ఆఫ్ డెజర్ట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే సుజీ హల్వా, సేమియా పాయసం, రైస్ కీర్, చెన్నా పాయస, మఫిన్స్, షుగర్ ఫ్రీ కలాకండ్, ప్లమ్ కేక్, పేస్ట్రీస్, మోత్చూర్ లడ్డు, స్ట్రాబెర్రీ అండ్ మ్యాంగో ఐస్ క్రీమ్స్. అన్నీ టేస్ట్ చేస్తే బాగానే ఉన్నాయి. నా ఫేవరెట్ వచ్చి కలాకండ్ అండ్ సేమియా పాయసం. చాలా బాగున్నాయి అవి రెండు. ఫైనల్గా బిల్ అయితే 3536 రూపీస్ అయింది. ఇది అన్లిమిటెడ్ బఫెట్. ఈచ్ మెంబర్కి 825 రూపీస్. టోటల్ ట్యాక్సెస్తో కలిపి అమౌంట్ అయింది. కొంచెం కాస్ట్ ఎక్కువే, బట్ క్వాలిటీ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓవరాల్గా మంచి ఫుడ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ ప్లేస్ని వెజ్ లవర్స్కి తప్పకుండా రికమెండ్ చేస్తాను. విజిట్ చేయండి అన్లిమిటెడ్ బఫెట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి బెంగళూరులో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.